దున్నపోతుని తన్నొచ్చాం. ఆ దున్నపోతుకి సంబంధించినటువంటి తోటి దున్నపోతుల్ని కొట్టొచ్చాం. ఇప్పుడు పెద్ద దున్నపోతు అయినటువంటి పాకిస్తాన్ ఏ క్షణంలోనైనా విచ్చలవిడిగా రెచ్చిపోవచ్చు. కాబట్టి ఆ దున్నపోతుకి ముక్కుతాడు వేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. లేదా అదేది ఆకలితో అలమటించేటటువంటి పంది, ఊర పంది ఇప్పుడు భారత్ మీదకు రావడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ బోర్డర్స్లు అన్నిట్లో కూడా అలర్ట్ చేసుకొచ్చారు. అక్కడ ఆల్రెడీ యాంటీ డ్రోన్ సిస్టమ్స్ మొబలైజ్ చేశారు, మిస్సైల్స్ మొబలైజ్ చేశారు, పోలీసుల సెలవుల్ని క్యాన్సిల్ చేశారు. యాక్చువల్గా మనకి 1170 కిలోమీటర్లు ఒక రాష్ట్రంతో పాకిస్తాన్కి బార్డర్స్ ఉంటే 506 కిలోమీటర్లు ఇంకొక రాష్ట్రంతో ఉంటే 435 కిలోమీటర్లు ఇంకొక రాష్ట్రంతో బార్డర్స్ ఉన్నాయి. గుజరాత్కి కావచ్చు, పంజాబ్కి కావచ్చు, రాజస్థాన్కి కావచ్చు. ఇప్పుడు అక్కడ కీలకమైనటువంటి ఆ ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు, ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయమన్నారు. అదే సందర్భంలో అన్ని చోట్ల అలర్ట్గా ఉండమన్నారు. పోలీసులు సెలవులు క్యాన్సిల్ చేసి అందరూ డ్యూటీలో ఉండమన్నారు. హై అలర్ట్ ప్రకటించారు.